హీట్ సమ్మర్లో కూల్ అయ్యేందుకు తాటి ముంజలను తీసుకుంటున్నారు నిజామాబాద్ ప్రజలు. బాడీని కూల్గా ఉంచే పలం కావడంతో వీటికి వేసవిలో డిమాండ్ ఎక్కువే. డజన్ ముంజలు 100 రూపాయలు పలుకుతున్నాయి. వీటిపై నిజామాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హీట్ సమ్మర్లో కూల్గా ఉండేందుకు నిజామాబాద్ జిల్లాలో ప్రజలు ఇటు తాటి ముంజలు కావచ్చు, అటు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. గత 2-3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి, ఉక్కపోతలు ఎక్కువయ్యాయి. సాయంత్రం మధ్యాహ్నం వేళల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంది. అలాగే సాయంత్రం వేళల్లో కూడా వేడి వడగాల్పులు వీస్తుండటంతో కాస్త ఈ ఉపశమనం పొందేందుకు ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. నిజామాబాద్ నగరంలో ఉన్నాం. ఈ తాటి ముంజలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే బాడీని చాలా కూల్గా ఉంచుతుంది. అలాగే శీతల పానీయాలను కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ తాటి ముంజలు ఒకవైపు వాళ్ళకు ఉపాధి ఇస్తుంటే జనాలకు మాత్రం చల్లని పదార్థంగా, చల్లని ఆహారంగా మారింది. ఇక్కడ చాలా కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ తాటి ముంజలు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? చాలా మంచిది ఇది. ఈ ఎండలో కొడితే మనం ఎట్లుంటుందో ఈ తాటి ముంజలు తింటే ఆటోమేటిక్ కడుపులో చల్లగా ఉంటుంది. ఈ సోడా నీళ్ళు ఇవి తాగే బదులు తాటి ముంజలు తింటే చాలా మంచిది, హెల్త్కి మంచిది, మనకు కూడా మంచిది. నేను ఆల్రెడీ వెళ్తే చూడండి, తాటి ముంజలు తింటే కడుపు కొంచెం వేడిగా ఉండే ఎట్లనో అనిపిస్తుండే. తాటి ముంజలు ఒక్కటి తింటే ఎంత కడుపు చల్లగా అన్నది. చాలా మంచి తాటి ముంజలు తింటే ఆరోగ్యం మంచిది, మనకు కూడా మంచిది. వైద్యులు కూడా తాటి ముంజలను ఎండాకాలం వచ్చినప్పుడు ఇది సీజనల్ ఫుడ్ గా చెప్పుకుంటారు. తాటి చెట్ల నుండి ఈ తాటి ముంజలను తీస్తారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు నిజామాబాద్ నగరంలో ఇక్కడ ఈ తాటి ముంజలను ప్రత్యేకంగా అమ్ముతారు. దాదాపు 100 రూపాయలకు డజన్, అంటే 100 రూపాయలకు 12 ఈ తాటి ముంజలను అమ్ముతారు. ఈ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తినొచ్చు. ఇది తిన్న వారికి బాడీని చాలా హీట్ నుంచి తప్పించి కూల్గా ఉంచుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బీంగల్ మండలం గోన్గోపుల గ్రామం. ఎప్పుడెప్పుడు వస్తాయి తాటి ముంజ? ఇప్పుడే ఒక 20 రోజులు వస్తాయి, 25 రోజులు అంతే. ఎట్లా దీనివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం అంటే చల్లదనం ఉంటుంది, మంచిగా షుగర్కు, ఈ వేడి అన్నిటికీ మంచిగా ఉంటుంది అంతే. ఈ 20 రోజులు ఎంత మార్కెట్ చేసుకుంటారు? అయితే 30,000 అంతే. అంటే మీరు ఎట్లా చెట్లను పట్టుకుంటారా లేకపోతే ఎట్లా? పట్టుకుంటాం, పట్టుకొని కోస్తాం. మేము గౌన్లు కోసిస్తారు, మేము తీసుకొచ్చుకుంటాం. ఇక్కడ మేము వస్తాం. అంటే సీజన్ లో మీకు ఎంత లాభం వస్తుంది? వస్తాయి 30,000 అంతే. సీజన్ మొత్తం చేస్తే 30,000 వస్తుంది. సమ్మర్లో అంటే ప్రధానంగా ఈ సమ్మర్లోనే తీసుకొస్తారు. దాదాపు నెల రోజుల పాటు ఈ తాటి ముంజలను విక్రయిస్తారు. తాటి చెట్ల నుంచి తీసినటువంటి ఈ తాటి ముంజలు ఆరోగ్యానికి అయితే చాలా ఉపయోగకరం అని చెప్తున్నారు. కేవలం సమ్మర్లోనే ఈ తాటి ముంజలు వస్తాయి. బాడీకి చాలా కూల్గా ఈ తాటి ముంజలు ఉంచుతాయని చెప్తున్నారు. వాళ్ళ ఉపాధి కూడా, వాళ్ళు ఆ తాటి చెట్లను పట్టుకొని ఏదైతే ఆ తాటి ముంజలు ఉన్నాయో తీసుకొచ్చి ఇక్కడ పట్టణాల్లో అమ్ముతారు. వారికి కూడా ఉపాధి లభిస్తుందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ హీట్ సమ్మర్లో కూల్గా తాటి ముంజలు తినడం అనేది ఆరోగ్యంతో పాటు చల్లదనాన్ని కూడా ఇస్తుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.